హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఏంటంటే ఫుల్ వీడియో ఎన్టీఆర్ గార్డెన్ ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చూడండి, లైక్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో అయితే ఎన్టీఆర్ గార్డెన్ ఫుల్ వీడియో అయితే వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇలా అయితే ఇప్పుడైతే లోపల ఎంట్రన్స్ అండి. నేనైతే ఇలా లోపల ఎంట్రన్స్ వెళ్తున్నాను. అది అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి ఎన్టీ రామారావు సమాధి. ఎన్టీ రామారావు సీనియర్ ఎన్టీఆర్ మెమరబుల్ ప్లేస్. ఇది లోపలికైతే వెళ్దాం. చూడండి, ఇక్కడ బోర్డు ఉంది కదా మనకు ఆల్రెడీ. ఎన్టీఆర్ గార్డెన్, నందమూరి తారక రామారావు ఇది జననం 28/5/1923, మరణం 18/1/1996. ఇది వచ్చేసి కింద ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడైతే బోర్డు అవుతుంది. మన సమాధి దగ్గరికి అయితే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంది స్టాచ్యూ. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ చూడండి, బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే ఇలా అయితే ఎంట్రన్స్, ఇలా అయితే ఎంట్రన్స్. ఇక్కడైతే షేప్స్ ఇవి బాగున్నాయి కదా. మొత్తం ఇవి వచ్చేసి పాలిష్ బండలతోటే ఉన్నదండి. చూడండి ఎంత బాగుంటుంది ప్లేస్ అయితే. ఇక్కడ లోపలికైతే చెప్పులు అలౌడ్ లేవు. చెప్పులు అయితే బయట వదిలేసి లోపలైతే ఇలా మొత్తం ఫుల్ చెప్పులు అయితే బయటనే. ఇలా లోపలైతే చెప్పులు అలౌడ్ లేవు. మొత్తం అయితే ఫుల్ పాలిష్తో నీట్గా చాలా బాగుంది. నాకైతే ఫుల్ నచ్చేసింది చూడడానికి. లోపలికైతే వెళ్దాము. చూసారు కదా, అదైతే ఎంట్రన్స్. ఇది వచ్చేసి మన ఎన్టీ రామారావు సమాధి. చూడండి, మొత్తం పాల బండలతోటి చేశారు. ఇక మొత్తం వైట్ కలర్ పాల బండలు ఇవన్నీ. పైన కూడా చూడండి, రౌండ్గా చాలా బాగుంది. పైన కూడా మొత్తం మార్బుల్స్ తోటి చేశారనమాట. పైన కూడా క్లియర్గా వైట్ కలర్ తోటి మొత్తం మార్బుల్స్ తోటి. ఇది కూడా మొత్తం మార్బుల్స్ తోటి అండి, బ్లాక్ మార్బుల్స్ తోటి. ఇది కింద కూడా ఇక్కడ కూడా మొత్తం మార్బుల్సే. ఇదైతే మన ఎన్టీ రామారావు మెమరబుల్ ప్లేస్. చాలా హైదరాబాద్లో చాలా ఫేమస్. నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. చుట్టుపక్కల ప్రజలు, గ్రామ ప్రజలు ఎవరైనా హైదరాబాద్కి విజిట్ అవుతే కంపల్సరీ ప్లేస్ అయితే చూడండి. చాలా ఫేమస్ ప్లేస్. పిల్లలు ఇప్పుడు సమ్మర్ కదా, మీరు హైదరాబాద్ కూడా వస్తే కంపల్సరీ ప్లేస్ అయితే విజిట్ కండి. పక్కనే ఎన్టీఆర్ గార్డెన్ ఉంటుంది. నేను ఆ గార్డెన్ కూడా వీడియో తీస్తాను. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ కదా, పిల్లలకైతే చాలా బాగుంటుంది, పెద్దలకు కూడా చాలా బాగుంటుంది. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుందండి. ఓకేనా? నేను ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ ఫుల్ వీడియో కూడా చేస్తాను. ఇక్కడ వచ్చేసి గార్డెన్, సమాధి పక్కన అక్కడ సైడ్ గార్డెన్. చూడండి, చాలా గ్రీనిష్గా చెట్లు చాలా బాగుంటుంది. అక్కడ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో గార్డెన్ ఉంటుంది. చెట్లు కూడా చూడండి. మధ్యలో అయితే మన సారథి సమాధి ఉంటుంది. పక్కన గార్డెన్స్ మధ్యలో గ్రీనిష్లో మధ్యలో సమాధి అయితే ఉంటుంది. కంపల్సరీ వచ్చిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేస్తారు. మీరు కూడా విజిట్ చేయండి కంపల్సరీ. చాలా బాగుంటుంది ప్లేసెస్ అయితే. కంపల్సరీ హైదరాబాద్కి వచ్చినప్పుడు మీ ఎవరైనా పిల్లలతో కంపల్సరీ విజిట్ చేయండి. సూపర్ ప్లేస్ అండి ఇది కూడా. అది లోపల సమాధి చూసారు కదా. ఇది బయట అవుట్ సైడ్ పార్కింగ్. ఇక్కడ వచ్చి 2 వీలర్ పార్కింగ్. ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ అన్నీ ఉన్నాయి కదా. ఇంకా 4 వీలర్ పార్కింగ్స్ వచ్చేసి అక్కడ. ఇది వచ్చేసి సమాధి బయట పార్కింగ్ ప్లేస్. లోపలికి వెళ్ళడము. చూసాను కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా. బయట 2 వీలర్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్ అయితే అక్కడ. అది వచ్చేసి బయట ఎంట్రన్స్. మీకు అక్కడ కనిపిస్తుందా ట్యాంక్ బండ్? చూడండి, ట్యాంక్ బండ్ ఆపోజిటే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఇది వచ్చేసి ఇదైతే ఎన్టీఆర్ గార్డెన్. చూడండి, ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్ మెయిన్ ఎంట్రన్స్ గేట్స్. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. ఇదైతే మెయిన్ గేట్. ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. ఇదైతే రోడ్ కనిపిస్తుంది కదా, ఇలా అయితే లోపలికి వెళ్ళాలి. ఇలా అయితే వెళ్ళాడు. చూడండి, ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. అది బయట గేట్ కదా, బయట ఎంట్రన్స్ గేట్ కదా. అక్కడ వచ్చి టికెట్ కౌంటర్ బుకింగ్ కదా. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. గార్డెన్కి వెళ్ళడానికి లోపల సైడ్లో అయితే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ పక్కన ఎదురు చూడండి, వాటర్ అయితే ఎంత బాగా వస్తున్నాయి. సేమ్ వాటర్ ఫాల్స్ పక్కన వస్తున్నాయి. నాకైతే బాగా నచ్చింది.
చాలా బాగుంది ప్లేస్ అయితే. నాకైతే ఫుల్ నచ్చిందండి ప్లేస్ అయితే. ఇదైతే ఎంట్రన్స్, లోపల పార్క్ వెళ్ళడానికి ఎంట్రన్స్. మనం అక్కడ టికెట్ తీసుకుని లోపలికి వచ్చాం కదా, ఇదైతే లోపల ఎంట్రన్స్. స్టెప్స్ ఉంటాయి ఇలా, ఇది ఇట్లా లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ స్టెప్స్. ఇవైతే కనిపిస్తున్నాయి కదా మీకు, గార్డెన్, పిల్లలు ఆడుకునే ప్లేసెస్. నేనైతే ఇలా, ఇదైతే ఎంట్రన్స్ అండి. చూడండి ఎంట్రన్స్ అయితే ఇలా వస్తుంది, వాటర్ ఫాల్స్ ఎక్కడ మీద వస్తుంది, పైనుండి వస్తాయి చూడండి. అలా ఇలా బాగా వస్తుంది కదా వాటర్ అయితే. చూడండి ఇలా వస్తుంది పైనుండి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. మనం టికెట్ కౌంటర్ తీసుకున్న బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ పక్కన వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. వాటర్ ఫాల్స్ ఇక్కడ లోపల, ఇక్కడ నుండి అయితే వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇదైతే వాటర్ ఫాల్స్ ఉన్నట్టుంది. ఇదిగో చూడండి వాటర్ అయితే, చెట్టు కింద వాటర్ ఫాల్ రౌండ్గా ఉంది. ఇలా వాటర్ అయితే ఉన్నాయి చూడండి. ఇలా లైట్స్ ఉన్నాయి, నైట్ టైం అయితే లైట్స్ పెడతారు అనుకుంటా. ఇందులో అయితే వాటర్ ఫాల్స్ వస్తే లైట్స్ ఉన్నాయి అండి. ఇది ఫస్ట్ స్టెప్స్ దిగగానే మెయిన్ అయితే ఇది ఉంది. రైట్ సైడ్ వెళ్తే గార్డెన్ ఇలా. ఇక్కడ వరకు ఉంది మొత్తము. అక్కడ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక వాటర్ ఫాల్, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, ఇక్కడ అక్కడ చూడండి. గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇక చూడండి గార్డెన్ మొత్తం ఇలాంటి షేప్స్ అయితే, షేప్లు అయితే ఇలాంటివి అయితే ఉన్నాయి. చూడండి భలే ఉంది కదా ఇదండి షేప్స్. ఇక చూడండి ఇక్కడ ఒక వాటర్ ఫాల్, ఇక్కడ ఒక డిఫరెంట్ వాటర్ ఫాల్. అక్కడ గార్డెన్ కూడా అదంతా ఎలా కనిపిస్తుంది, చాలా బాగుంది కదా. ఇక గార్డెన్ కూడా ఇక ఇలా ఉంటుంది, మొత్తం గార్డెన్ కూడా ఇలా ఉంటుంది. ఇలా అయితే ఉంటుంది గార్డెన్. చూడండి చాలా. ఇంకో ఇందులో లైట్స్ అనుకుంటా, నైట్ కొద్దిగా అయితే లైట్స్ కూడా ఆన్ అవుతాయంట. చూడండి గార్డెన్ అయితే చాలా బాగుంది. నాకైతే ఫుల్ చాలా నచ్చింది. చాలా బాగుంటుంది గార్డెన్ అయితే. ఇక మొత్తం వాటర్ ఫాల్స్ అండి. వాటర్ ఫాల్స్ అంటే వాటర్ వస్తున్నాయి మొత్తం 5 అక్కడ అక్కడ అక్కడగా మొత్తం వాటర్ ఫాల్స్. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఇలా ఉంది. ఇందులో లోపల లైట్లు అనుకుంటా, కొద్దిగా వెనక లైట్స్ కూడా ఆన్ అవుతాయంట. చూడండి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ మోడల్గా పెట్టింది. అక్కడ 3 సైడ్స్ నుంచి వన్ సైడ్ వాటర్ ఉంది. అలా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిఫరెంట్ టైప్ మోడల్, డిఫరెంట్ వాటర్ ఫాల్స్ టైప్ పెట్టింది. చాలా బాగుంది. చూడండి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అక్కడ. చూడండి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర చూడండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ పిల్లలను కూడా తీసుకురండి కంపల్సరీ, చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు కూడా. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది కదా. వాటర్ కూడా ఎలా వస్తుంది, చాలా బాగుంది. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్, అక్కడ గార్డెన్, ఇదంతా గార్డెన్, అక్కడ అన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. గార్డెన్ కూడా చాలా బాగుంది కదా, డిజైన్గా ఉంది కదా. ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత బాగుంది గార్డెన్, చాలా బాగుంది. ఇదంతా గార్డెన్, ఇక్కడ కూడా గార్డెన్ డిఫరెంట్గా ఉంది కదా. ఇక చూడండి ఇలా షేప్గా భలే వచ్చింది కదా, బాగుంది గార్డెన్. మళ్ళీ అక్కడ కూడా వాటర్ ఫాల్స్ చూడండి, సరౌండింగ్లో మొత్తం వాటర్ ఫాల్సే కనిపిస్తున్నాయి. వాటర్ ఫాల్స్ మధ్యలో గార్డెన్, ఇదైతే చాలా బాగుంది. ఆ వాటర్ ఫాల్స్ పక్కకే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఇగోండి చిన్న ఫ్లవర్స్ గార్డెన్ అండి. ఇవి ఊర్లలో ఎక్కువ ఉంటాయి కదా ఫ్లవర్స్, గుర్మాస్ పువ్వులు అంటారు. చాలా బాగుంటాయి ఫ్లవర్స్. ఇగో పింక్ వైట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఊర్లో అయితే చాలా ఫేమస్ ఉంటాయి ఫ్లవర్స్ అయితే. చాలా రోజుల తర్వాత నేనైతే ఫ్లవర్స్ని చూశాను ఇక్కడ. అక్కడ వచ్చి 3D సినిమా అనేసి పిల్లలకి గేమ్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. ఇలానే ఇలా అయితే వెళ్తే పిల్లల గేమ్స్ ఆడుకునేవి అయితే ఇక్కడ ఉంటాయి.
అదే చెప్పాను కదా 3D సినిమా ఉంది, దాని పక్కకే ఇలా పిల్లలు ఆడుకునే గేమ్స్ ఉన్నాయి. ఈ పెద్దది వచ్చేసి కొలంబస్ బస్ అంట, చూడండి పెద్దగా అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఇలా చూడండి పైకి ఎక్కి దిగడము చూడండి. ఇక్కడైతే పిల్లల లోపల నుండి ఎంట్రీ ఆడుకోవడానికి. అక్కడైతే అది రౌండ్గా తిరుగుతుంది కదా, అదంతా డ్రీమ్ గర్ల్ అంట. అలా చూడండి, అది రౌండ్గా అయితే తిరుగుతుంది చూడండి. అగా మెల్లమెల్లగా అది పైకి లేస్తుంది, మెల్లమెల్లగా పైకి అయితే లిఫ్ట్ అవుతుంది. అది అది అక్కడ సైడ్ వచ్చేసి అలా హార్స్లది బొమ్మ గోల్డ్ రౌండ్ అనేసి ఉంది. ఇక చూడండి ఇలా అయితే రౌండ్గా గేమ్స్ ఉన్నాయండి. ఇక్కడ మొత్తం ఈ పాట మొత్తం పిల్లల గేమ్స్ ఉన్నాయి, అది కూడా గేమ్స్ ఉన్నాయి. అది కూడా పిల్లలది గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా గేమ్స్, ఇక్కడ కూడా ఇలా గేమ్స్ ఉన్నాయి. ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి ఇది మొత్తం ఇక్కడే ఒక 7-8 గేమ్స్ ఉన్నాయి. ఇక్కడే మొత్తం 7-8 గేమ్స్ ఉన్నాయి. చిల్డ్రన్స్కి 7-8 గేమ్స్ ఉన్నాయి ఇక్కడే మొత్తము. పిల్లలు వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల బోటింగ్ ఉంది అక్కడైతే. ఈచ్ పర్సన్ 80 రూపీస్ అంట, ఈ చిల్డ్రన్ 80 రూపీస్ అంట టికెట్ అయితే. చూడండి ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. చూడండి అలా బోట్లో పిల్లలు అయితే ఆడుకుంటారు. ఈచ్ ఒక్క పర్సన్కి 80 రూపీస్ అంటండి. చాలా బాగుంది కదా పిల్లలు ఆడుకోవడము. ఇక్కడైతే ఒక గేమ్ అయితే ఉంది, మ్యాచ్ అండ్ ట్రీ అంట గేమ్. పిల్లలకి పెద్దలకు కూడా చాలా బాగుంటుంది. అలా రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అలా లోపల నుండి వెళ్ళి ఇట్లాని పైనకంటే వెళ్తారంట, పైకి వెళ్ళి కిందికి వచ్చేస్తారంట. అక్కడైతే టికెట్ కౌంటర్ పర్ హెడ్ వచ్చేసి 100 రూపీస్ అంట. ఈ గేమ్కి పర్ హెడ్ 100 రూపీస్ అంట. చూడండి ఇక్కడ మ్యాచ్ అండ్ ట్రీ అంట గేమ్ నేమ్. ఇక్కడ ఇక ఇళ్ళ లోపలికి వెళ్ళి ఇలా పైకి వెళ్ళేసి వస్తారంట అండి. గేమ్ అంట వాటర్ గేమ్ అంట, 3 గేమ్ మర్చెంట్ గేమ్ అని. చూడండి ఇంట్లో నుండి వాటర్ అయితే వస్తున్నాయి. బోటింగ్ అంట చూడండి. అలా అలా గేమ్ అయితే చాలా బాగుంటుంది చూసారా. పిల్లలు పెద్దలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇంకా చాలా ప్లేసెస్ అయితే తీస్తాను. చూడండి ఇది కూడా ఒక చిన్న గార్డెన్, చిన్న ఫ్లవర్ గార్డెన్. చూడండి ఇట్లా పింక్ ఫ్లవర్స్, పింక్ వైట్ మిక్సింగ్, రెడ్ ఫ్లవర్స్ ఇలా చూడండి చిన్న చిన్న ఉన్నాయి. చాలా బాగుంది, చిన్న గార్డెన్ కదా, చాలా బాగుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ పూలు ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి, కలర్ ఉన్నాయి. చూడండి అదంతా చిన్న చిన్న గార్డెన్, చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఈ గేమ్ పక్కనే ఇదైతే ఉంది. చూడండి చిన్న చిన్నగా చాలా బాగున్నాయి. బాగుంది కదా చిన్న గార్డెన్, చిన్న చిన్న ఫ్లవర్స్ తోని. ఇది చూడండి ఇది వచ్చి మల్లె తోట, దొడ్డు మల్లె అంటారు కదా. ఇక మొగ్గలు కూడా ఇలా పూస్తున్నాయి. సమ్మర్లో చాలా వస్తాయి కదా, ఊర్లలో అయితే చాలా ఉంటాయి. నేనైతే చిన్నప్పుడు చాలా బాగా తెంపుకొని పెట్టుకుని, నాకు చాలా ఇష్టము ఈ పూలు అంటే. చూడండి ఇదంతా మల్లె తోట, చాలా బాగుంది కదా గ్రీనిష్గా. మొగ్గలు కూడా పూస్తున్నాయి. ఇగో ఇక్కడ అక్కడ సన్న దొడ్డు మల్లె పొగ్గలు అయితే పూస్తున్నాయి. మల్లె తోట కూడా చాలా బాగుంది. ఇగో ఇక్కడ ఇదంతా అయితే ఇంకా ఇదంతా గార్డెన్.
కనకాంబరాల పూల చెట్లు ఇవన్నీ. ఇగో చూడండి ఇక్కడ కూడా మొత్తం కనకాంబరాలు. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో మల్లె తోట, మల్లె చెట్లు ఉంది కదా, రైట్ సైడ్లో కనకాంబరాల తోట. ఇగోండి కనకాంబరాల పూలు అయితే ఇలా చాలా బాగుందండి. నాకైతే చాలా నచ్చింది గార్డెన్ అయితే. ఇక ఎందుకంటే ఊర్లలో ఉంటాయి కదా ఫ్లవర్స్ అన్నీ, అందుకనేసి నాకైతే చాలా నచ్చింది. నేను చిన్న ఉన్నప్పుడు అయితే చాలా బాగా ఫ్లవర్స్ డైలీ పెట్టుకునేదాన్ని. మల్లె ఇగో ఇక్కడ కూడా చిన్న మల్లె తోట ఉంది, కనకాంబరాలు ఉంది. చూడండి ఇక్కడ అయితే ఇలా చెట్లు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా ఈ చెట్లు కూడా. పెద్ద పెద్ద ఆకులు సేమ్ అరటి తోట లెక్కనే ఉంది ఇక్కడైతే. ఇక చూడండి చాలా బాగుంది. పైన కూడా సేమ్ ఆకులు అరటి తోట లెక్క చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది. బాగుంది కదా ప్లేస్ అయితే. నాకైతే ఫుల్ నచ్చింది. కంపల్సరీ మీరు వచ్చినప్పుడు ప్లేస్ అయితే మిస్ కాకండి. నేను వస్తే చూడండి పైన సేమ్ అరటి తోట లెక్కనే ఉంది చెట్లు. అక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా, ఫ్రూట్స్ రెస్టారెంట్ అంట. అది కూడా చాలా బాగుంది చూడండి. ఇక్కడ దీని లెఫ్ట్ సైడ్లో పైనాపిల్, పనసపండు, బనానాలతోటి అలా ఫ్రూట్స్ రెస్టారెంట్ చూడండి. పైనాపిల్ అలా చూడండి చాలా బాగుంది. ఇక గార్డెన్ కూడా ఎంత బాగుంది చూసారా, సర్కిల్ కదా సరౌండింగ్ కూడా. ఇక చూడండి అదంతా సరౌండింగ్ మీకు అలా కనిపిస్తుందా. బయట గేట్స్ ట్యాంక్ బాండ్, అదంతా ట్యాంక్ బాండ్. సేమ్ ట్యాంక్ బాండ్ ఎదురుగానే ఆపోజిటే ఉంటుంది గార్డెన్ అయితే. కంపల్సరీ మీరు చూడండి, చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే. ఇక్కడ కూడా మొత్తం చెట్లు. నాకైతే చూస్తే సేమ్ ఊర్లలో ఉన్న టైప్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఇగో చూడండి ఇలా అయితే చాలా బాగుంది. చూడండి అక్కడ కూడా మొత్తం గార్డెన్, సేమ్ చెట్లు ఉంటాయి ఎలా ఉంటాయి ఊర్లలో చెట్లు, పూల తోటలు అట్లా సేమ్ అట్లనైతే నాకైతే అనిపించింది. అక్కడ మొత్తం గార్డెన్స్ కదా, మొత్తం చెట్లు కదా, చెట్ల పక్కన ఇట్లా ఫ్లైఓవర్ టైప్ ఉంటుంది చూడండి. ఇట్లా రోడ్ అయితే ఉంటుంది, ఫ్లైఓవర్ టైప్ ఉంటుంది. ఇది ఎక్కితే మాత్రం మొత్తం గార్డెన్ మొత్తం మనకు కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ ఫ్లైఓవర్ టైపే ఉంటుంది, బ్రిడ్జ్ టైప్ ఉంటుంది. దీనిపైన ఎక్కితే మాత్రం మొత్తం గార్డెన్ మొత్తం కనిపిస్తుంది అంట. ట్రైన్ అదైతే టికెట్ కౌంటర్. అక్కడ చూడండి టికెట్ కౌంటర్. ట్రైన్కి అయితే పర్ హెడ్ 40 రూపీస్ అని చెప్పాను కదా. ఇగో ఇదైతే ట్రైన్, అదైతే టికెట్ కౌంటర్. ఇట్లా ట్రైన్ కూడా ఉంది చాలా. ఇదైతే ట్రైన్. ఇగో ఇక్కడైతే ట్రైన్ ఉంది. ట్రైన్ ఇట్లా ట్రైన్ ఎక్కితే మాత్రం నేనైతే ట్రైన్ ఎక్కుదాం అనుకుంటున్నా. ఇగో ఇదైతే ట్రైన్. ఓకేనా, ట్రైన్ అయితే ఇలా ఉంది. చూడండి ఎన్టీఆర్ గార్డెన్ అయితే ఫుల్ వీడియో చేశాను, నేనైతే చేశాను. అయిపోయింది గార్డెన్ టూర్ అయితే. ఇక నేనైతే బయటికి వెళ్తున్నాను. ఇక్కడ చెప్పాను కదా స్టార్టింగ్ చెప్పినట్టు నంది విగ్రహం ఉంది. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో రెండు ఉంటాయి. అక్కడ కూడా వాటర్ వస్తున్నాయి. మెయిన్ ఎంట్రన్స్లో గేట్ పక్కనే ఉంటుంది ఇది టికెట్ కౌంటర్. ఆల్రెడీ చెప్పాను మీకు ఫస్టే. నేనైతే అయిపోయిందండి. మీకు నచ్చితే వీడియో నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ తప్పకుండా మాత్రం ప్లేస్ అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. నాకైతే ఫుల్గా అయితే ప్లేస్ చాలా నచ్చింది. చాలా ఫేమస్ ప్లేస్ అండి హైదరాబాద్లో ఈ గార్డెన్ అయితే. ఓకేనా, గార్డెన్ అయితే చాలా ఫేమస్ ప్లేస్. తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.